హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి డెకోర్ ఐడియాతో వచ్చాను. ఇది చాలా సింపుల్, ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన కూడా పెద్ద ఐటమ్స్ ఏం లేదు. పిల్లల బర్త్డే కాబట్టి నేను బెలూన్స్ మ్యాండటరీగా యూజ్ చేస్తాను. సో బెలూన్స్ క్యాన్ అనమాట. నా దగ్గర ఒక అన్యూజ్డ్ క్యాన్ ఉంటే దాంతో ట్రై చేశాను. నెక్స్ట్ స్టిక్ చేసుకోవడానికి గ్లూ డ్రాప్స్ అయితే కొంచెం ఎక్కువగానే 2 షీట్స్ అలా ఉంచుకోండి ఎవరైనా చేయాలనుకుంటే. ఎందుకు అంటే స్టిఫ్నెస్ కోసం కంపల్సరిగా అవి పెట్టాలి, లేదంటే అవి ఊడిపోతాయి అనమాట. పిల్లల బర్త్డే కాబట్టి నేను పిల్లల్ని కూడా ఎంగేజ్ చేశాను. బెలూన్స్ మొత్తం వాళ్ళతోనే బ్లో చేయించాను అనమాట. వాళ్ళు బ్లో చేసిన తర్వాత నేను జస్ట్ వీడియో కోసం ఒక 2 బ్లో చేసి మీకు చూపించాను అంతే. నెక్స్ట్ ఇలా నేను చూపించినట్టు ఒక నెట్ లాగా ఉంటుంది కదా క్యాన్, అది వెనక చిన్న హోల్ లాగా చేసుకుని వెనక ముడి దాకా ఆ హోల్లోకి దింపేయాలన్నమాట. అప్పుడు స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అది గ్లూ డ్రాప్ వేసి కనుక మనం అతికించినట్లయితే మనకి ఒకవేళ వెనక ముడి దగ్గర ఊడినా కానీ గ్లూ డ్రాప్ సపోర్ట్ ఉంటుంది, ఒకవేళ గ్లూ డ్రాప్ ఊడినా కానీ వెనక సపోర్ట్ ఉంటుంది. సో మనం డబల్ స్టిక్ లాగా అనమాట అది. సో ఇట్లా నేను ఒక సీక్వెన్స్ లాగా అన్ని స్టిక్ చేస్తాను. ఈ క్యాన్ వచ్చేసి మనం ఫస్ట్ ఎక్కడ చేయాలనుకుంటున్నామో అక్కడ తగ్గట్టు మనం మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే మా విండోకి చేద్దాం అనుకున్నాను. విండోకి ఆబ్వియస్గా మనం బెలూన్స్ స్టిక్ అవ్వవు కదా, సో ఇట్లా ఐడియా వచ్చిందనమాట. సో ఇలా చేశాను. నాకు టోటల్గా ఒక 6 rows ఆఫ్ బెలూన్స్ పట్టాయన్నమాట నాకు, నా మెజర్మెంట్కి. సో ఇట్లా స్ట్రైట్గా అన్నీ పెట్టేశాను. పెట్టిన తర్వాత నేను పీకాక్ థీమ్ అనుకున్నాను, పాప డ్రెస్ కానీ అన్నీ. సో నేను పీకాక్ స్టిక్కర్స్ కూడా తెచ్చాను. దీని మీదకి సెట్ అవ్వ అనేసి లైట్గా కొన్ని వైట్ గోల్డ్ కలర్ బెలూన్స్ అక్కడక్కడ పెట్టి వాటి మీద నేను ఆ పీకాక్ స్టిక్కర్స్ స్టిక్ చేశాను. ఏంటా ఈ గోల్ అంతా, ఎందుకు అనవసరంగా డెకోర్ వాళ్ళకి ఇచ్చుకోకుండా అనుకుంటారా? మనకి మెయిన్ పిల్లల బర్త్డే కదా, దట్టు ఇది 3rd బర్త్డే. సో ఏముంది, పిల్లలు కనుక ఇంటరాక్ట్ అయ్యారంటే వాళ్ళు కూడా దూరారు కాబట్టి దీంట్లో శుభ్రంగా అన్ని బెలూన్స్ బ్లో చేశారు. నాకు హార్డ్లీ 20 minutes కల్లా మొత్తం అయిపోయింది. ఇలా మనం చేస్తే కనుక వాళ్ళని ఇంట్లో కనుక దూర్చామంటే ప్రశాంతంగా వాళ్ళు కాసేపు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. మా మదర్ ఇలా చేసింది, నేను ఇలా చేసుకున్నాను నా బర్త్డేకి అని వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మనలో కూడా కొన్ని కొత్త ఐడియాస్ అనేది బయటకు వస్తాయి అన్నమాట మనకు తెలియకుండానే. సో అందుకే నేను ఎవరికి చెప్పకుండా నేనే చేసుకున్నాను. సో ఇలా వచ్చింది ఫైనల్గా. ఇక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి కానీ బట్ అది లాస్ట్లో క్లిప్ మిస్ అయింది. ఆ గ్యాప్స్ కూడా నేను ఫిల్ చేశాను. ఇలా సింగిల్ కలర్ కాకుండా డబల్ కలర్ కూడా పెడితే చాలా బాగుంటుంది. నేనైతే సింగిల్ పెట్టాను. నెక్స్ట్ ఇంకా డ్రెస్ విషయానికి వస్తే పాపకు వచ్చేసి నేను పీకాక్ థీమ్ అనుకున్నాను కాబట్టి ఇలా లేయర్డ్గా మిడ్డీ అనమాట. ఇది ఫస్ట్ నేను మిడ్డీ చూపిస్తున్నాను. గ్రీన్ అండ్ బ్లూ తీసుకున్నాను అనమాట. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, వెయిట్ కూడా అసలు లేదు. ఇప్పుడు అసలే పిల్లలు వెయిట్ ఉంటే అసలు వేయరు కాబట్టి నేను ఇలా చేయించాను. టాప్ వచ్చేసి ఇలా వెల్వెట్ మీద న్యాచురల్గా పీకాక్ ఫెదర్స్ స్టిక్ చేయించాను. సో అవి బాగానే స్టిక్ అయ్యాయి, ఏం ఊడిపోలేదు, చాలా డేస్ వచ్చాయి. ఇలా నెక్కి జస్ట్ నాట్ వేయడమే అంతే. చాలా ఈజీ టు వేర్ అనమాట. నెక్స్ట్ ఆక్సిడైజ్డ్ చైన్ తీసుకున్నాను. ఇది కూడా సిమిలర్గానే పీకాక్ దాంతో తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఇలా వచ్చింది ఫైనల్గా డెకోర్. పైన జస్ట్ హ్యాపీ బర్త్డే ట్యాగ్ అనేది హ్యాంగ్ చేశాను అంతే. మీరు చూసినట్లయితే ఆ గోల్డ్ బెలూన్స్ మీద పీకాక్ స్టిక్కర్స్ ఉన్నాయి. అంత క్లియర్గా లేదు బట్ యూ కెన్ సీ. నెక్స్ట్ ఇంకా పాప బాంబ్ కేక్ అనే గోల చేస్తుండేసరికి బాంబ్ కేక్ తీసుకున్నాము. కొన్ని స్పార్క్స్ అన్ఫార్చునేట్గా పాప డ్రెస్ మీద పడ్డాయి, బట్ ఏం అవ్వలేదు. పాప అయితే వీడియోకి కామ్గా ఉండాలి అని చెప్పేసరికి స్పార్క్ పడినా కూడా కదలలేదు, చాలా కామ్గా కూర్చుంది. మేము ఇంకా స్పార్క్ అనేది దులిపేశాము. నెక్స్ట్ ఇంకా అన్ఫార్చునేట్గా మాకు కూడా మా అవుట్ఫిట్స్ కూడా మ్యాచ్ అయ్యాయి అనమాట. ఇది నాది కూడా నా ప్రెగ్నెన్సీ టైంలో షూట్ ఫ్రాక్ అనమాట. అది ఇంకా మ్యాచ్ అవుతుంది కదా అనేసి సడన్గా అలా ఐడియా వచ్చేసి వేసేసుకున్నాను. ఫైనల్గా ఇది ఒక ఎక్స్ట్రా అట్రాక్షన్ అయింది, మా అందరికీ అవుట్ఫిట్స్ సేమ్గా మ్యాచ్ అవ్వడం. చాలా బాగుంటుంది పార్టీకి యాక్చువల్గా అలా సేమ్ వేసుకుంటే. ఇప్పుడు అది ట్రెండే నడుస్తుంది కాబట్టి నేను ఇంకా అలానే వేసుకున్నాను. మోస్ట్లీ మగవాళ్ళకి అనుకోకుండా మ్యాచ్ అవ్వడం చాలా కష్టం, బట్ మా హస్బెండ్ కూడా అనుకోకుండా మ్యాచ్ అయింది. సో ఇలా ఈ బాంబ్ కేక్లో మనకి కేక్ చాలా చిన్నది వచ్చింది. పిల్లలు కొంచెం, మా పాప బ్యాచ్ కొంచెం ఎక్కువ మందే ఉన్నారు. సో నేను డబుల్గా అందర్ కేక్ కూడా తీసుకున్నాను. సో పాప అప్పుడు 2 కేక్స్ కట్ చేసింది అనమాట. ఫస్ట్ ఇంకా పిల్లలందరికీ క్యాప్స్ ఇచ్చేసి వాళ్ళు క్యాప్స్ పెట్టుకున్నాక కేక్స్ కట్ చేసేసి నెక్స్ట్ పిల్లలందరికీ ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ స్నాక్స్ ప్లేట్ టైప్ తీసుకున్నాను. ఇంకా అవన్నీ యాడ్ చేయలేదన్నమాట, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందరు బోర్ ఫీల్ అవుతారని నేను జస్ట్ డెకార్ కోసం కాబట్టి ఇలా కొన్ని చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను.
నెక్స్ట్ పాప కేక్ కట్ చేసేసింది అనమాట. ఇంకా అందరూ విషెస్ చెప్పేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత పాప కూడా ఈ గ్రేప్ ఫ్లేవర్ కేక్ పాపకు చాలా బాగా నచ్చిందంట. తను అది చెప్తుందనమాట, తనకు నచ్చింది మొత్తం నాకే కావాలి అనేసి. సో ఇంకా అలా కట్ చేసేసి పిల్లలందరూ సరదాగా కొద్దిసేపు డాన్సెస్ చేస్తున్నారు. పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది. ఇలా మా పాప బర్త్డే చాలా బాగా జరిగింది అనమాట. ఈ కేక్స్ మేము ఇక్కడ ఒక లోకల్ బేకరీలో చేయించాము. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఇది వెనిలా ఫ్లేవర్, అది వైన్ ఫ్లేవర్, గ్రేప్ ఫ్లేవర్ అనమాట. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే అందరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. పాపకు అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.